ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూర చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో కుండలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నానమ్మల కాల నాటి మెథడ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం పాలకూరని బాగా కట్ చేసేసుకోవాలి. సో అందులో అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని అంటే ఒక కుండ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర అండ్ ఆవాలు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ అయ్యేంత వరకు. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇందులో అయితే కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసినట్టయితే అంత టేస్ట్ అయితే ఉండదు. సో మనం ఇది పాతకాలం మెథడ్ కాబట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం అయితే వేయకూడదు. నెక్స్ట్ అయితే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని పసుపు బాగా కలుపుకోవాలి. సో మనకి ఇవన్నీ అంటే పచ్చిమిర్చి ఇవంతా సామాగ్రి అంతా మంచిగా కలపాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు చూడండి, ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగినట్టు అనిపిస్తుంది కదా. సో మనమైతే ముందుగానే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులోకి డ్రాప్ చేసుకుందాం. సో మొత్తానికైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం ముందే. తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ తెలియదు కాబట్టి ముందే కరివేపాకు వేసుకుందాం. సో నెక్స్ట్ అయితే మనం ఫ్రైకి కావాల్సిన ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాలకూరను అయితే మనం ఇందులో వేసుకోవాలి. ఈ లోపు అయితే మనకి ఇది ఫ్రై అవ్వాలి కాబట్టి మనం వెయిట్ చేస్తామన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయినాక మనం వెంటనే ఇంకా పాలకూరను అయితే వేసేసుకుందాం. సో పాలకూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. పాలకూరలోకి వాటర్ వచ్చేస్తాయి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, పాలకూరలో కొంచెం ఉప్పు కంటెంట్ అనేది ఉంటుంది. సో మనం ఉప్పు ఎక్కువ వేస్తే కొంచెం ఇదైపోతుంది అనమాట. అందుకే పాలకూరని కూడా ఉప్పు నీళ్ళలో కడిగితే వాటిలో ఉన్న ఏమన్నా బ్యాడ్ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. అది కూడా మంచిగా. సో కొంచెం ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఇందులోకి ఎక్కువ వేసుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టిప్ మాత్రం. ఓకే, మనకైతే పాలకూర ఫ్రై అయితే అయింది. వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ మనం మంచిగా కలిపేసుకుందాం. చాలా రుచికరం అండ్ ఇవి చాలా మంచిది హెల్త్కి. మన కంప్లీట్ లివర్ని కూడా క్లీన్ చేసే గుణం అయితే పాలకూరకు ఉంటుంది. పాలకూర ఎక్కువగా తింటే చాలా మంచిది. కిడ్నీ పేషెంట్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఇది కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసుకుందాం. అల్లం వేయట్లేదు, ఓన్లీ ఎల్లిగడ్డతోనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.